అభివృద్ధి పనుల విషయంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పేరు రాష్ట్రంలోనే మారుమోగుతోంది. అభివృద్ధి పనుల జాతర అంటూ తన రికార్డులను తానే తిరగరాస్తున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర జరుగుతోంది. అభివృద్ధి పరుగులు పెట్టించడం అనే మాటను ఆచరణలో చూపిస్తున్నారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు నగర పరిధిలో మొదటి ఏడాది 42 కోట్లతో 339 అభివృద్ధి పనులను 60 రోజుల్లోనే పూర్తి చేశారు. రెండో ఏడాది 27 కోట్లతో 240 పనులు చేపట్టామని, చెప్పిన ప్రకారం వాటిని కూడా 60 రోజుల్లో పూర్తి చేసినట్లు కోటంరెడ్డి వెల్లడించారు. ఈ నెల 22న పడారుపల్లిలో ఈ పనుల ప్రారంభోత్సవం జరగనుందని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతోనే అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మొదటి సంవత్సరం 339 పనులు ఏదైతే 42 కోట్లతో రికార్డు స్థాయిలో 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించాము. రెండో సంవత్సరం కూడా అక్షరాల 27 కోట్ల రూపాయల వ్యయంతో 240 అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసుకుని అవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తయిని. ఆ 60 రోజుల్లో పూర్తయినటువంటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఈ నెల 22వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్ పడారుపల్లిలో జరగబోతుంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై చేయించిన సర్వేలో కోటంరెడ్డి పేరు టాప్ లో ఉంది. రాష్ట్ర స్థాయిలో 175 మంది ఎమ్మెల్యేల్లో 32వ స్థానంలో ఉండగా నెల్లూరు జిల్లాలో మొదటి స్థానంలో నిలవడంతో సీఎం చంద్రబాబు కోటంరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. 3 సార్లు తనను గుండెల్లో పెట్టుకున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే అని, రాబోయే రోజుల్లో ఇక్కడ మరింత అభివృద్ధి చేస్తానంటున్నారు కోటంరెడ్డి.